Hi friends, this is Sahdev Verma. గత 6 సంవత్సరాలుగా మినిమం పెన్షన్ 7,500 రూపాయలు చేయాలని ఈపీఎస్ పెన్షనర్స్ తరపున ఎన్ఏసీ నాయకులు, జేఏసీ నాయకులు, పెన్షనర్ అసోసియేషన్లు రాష్ట్రాల వారీగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి సుమారు 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్లు ఈ మినిమం పెన్షన్ ఆ 1000 రూపాయల దగ్గరే ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈపీఎస్ 90 పెన్షన్కు చాలా అన్యాయం చేసింది. కనీసం వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన మాటలు కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఈపీఎస్ 95 పెన్షనర్స్ యొక్క 4 ప్రధానమైన డిమాండ్లతో చలో ఢిల్లీ పిలుపునిచ్చింది. ప్రధానమైన 4 డిమాండ్లు: 1. మినిమం పెన్షన్ 7,500 రూపాయలుగా పెంచాలని. 2. డిఏ యాజ్ పర్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ AICPI పాయింట్ల ప్రకారం చెల్లించాలని. 3. ఈపీఎస్ 95 పెన్షనర్స్ మరియు వారి స్పౌస్తో సహా అందరికీ మెడికల్ ఫెసిలిటీస్ అందించాలని. 4. హైయర్ పెన్షన్కి ఇప్పటివరకు కవర్ అవ్వని వారికి కూడా అర్హత కల్పించాలని. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు వారి మినిమం పెన్షన్ 1000 రూపాయల నుండి పెంపుదల విషయమే గత 10 సంవత్సరాల నుండి వివిధ రకాలైన ఆందోళనలు, పోరాటాలు చేస్తున్న గత 10 సంవత్సరాల నుండి వీరి తరపున సుమారుగా 50 మంది వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లోనూ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ ఈపీఎస్ 95 పెన్షన్ల గోడు పట్టించుకోవడం లేదు. రీసెంట్గా 2024 పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల, ఈపీఎస్ పెన్షన్ల ఇతర సమస్యల మీద ఏ విధమైన ప్రస్తావన రాలేదు, ప్రపోజలు పెట్టలేదు. ఈ కొత్త పార్లమెంట్ సమావేశాల్లో కూడా 2 పార్లమెంట్ మెంబర్లు శ్రీ ఏ రాజా డిఎంకే పార్టీ, శ్రీ ఎం సన్నుగోగం, శ్రీ వైకో డిఎంకే పార్టీ తదితరులు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు తిరిగి ప్రభుత్వం పాత సమాధానం ఇచ్చింది. ఈ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్గా ఉన్న 1000 రూపాయలను పెంచడానికి ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్లో ప్రస్తుతం ఉన్న ఫండ్ చాలదనే పాత సమాధానమే ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ఏసీ నాయకత్వం తిరిగి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్ల హంగర్ స్ట్రైక్ ఆందోళనను తేదీ 31/7/24 నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి మరియు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారికి ఈపీఎస్ 95 పెన్షన్లు ముఖ్య సమస్యలపై జరగబోయే ఆందోళన గురించి వివరిస్తూ లెటర్లు కూడా ఎన్ఏసీ నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఈ లోపల రాష్ట్రాల వారీగా కొత్తగా పార్లమెంటుకి ఎన్నికైన పార్లమెంట్ మెంబర్లందరినీ లోకల్ ఎన్ఏసీ నాయకత్వం కలిసి మెమొరాండంలు ఇచ్చి పార్లమెంటు సమావేశాల్లో ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎన్ఏసీ సిడబ్ల్యూసీ మీటింగు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఎన్ఏసీ అధ్యక్షులు మరియు ఇతర రాష్ట్ర నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సంప్రదింపులు జరిపి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 31/7/2024 నుండి హంగర్ స్ట్రైక్ ఆందోళనను సిద్ధమవుతున్నారు. ఈ ఆందోళనతో అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎన్ఏసీ చేపట్టిన ఈ ఢిల్లీ భారీ ఆందోళన కార్యక్రమాలకి కేవలం ఎన్ఏసీ నాయకత్వమే కాకుండా ఈపీఎస్ 95 పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీలు, పెన్షనర్సు సంఘర్షణ సమితులు, వివిధ పెన్షనర్స్ అసోసియేషన్లు మరియు వివిధ రాష్ట్రాల ఈపీఎస్ 95 పెన్షనర్ల అసోసియేషన్లు కలిసి అందరూ పాల్గొని దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ ఈపీఎస్ 95 పెన్షనర్స్ ఆపై డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు రిలే హంగర్ స్ట్రైక్ కొనసాగించాలని ఎన్ఏసీ నిర్ణయించింది.
ఈ జరగబోయే దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్స్ ఆందోళన కార్యక్రమాలకి అన్ని రాష్ట్రాల నుండి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎన్ఏసీ నాయకత్వం కోరుతున్నది. ఈ ఎన్ఏసీ నిర్వహిస్తున్న ఢిల్లీలో జంతర్ మంతర్లో జరగబోయే దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల నిరాదీక్షల ఆందోళనతోనైనా ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి నిరుపేద ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. Justice! We want 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 justice! Let us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.